హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి గండికోట. సో ఇంటర్ 10th అయిపోయిన తర్వాత డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అండ్ డిగ్రీ ప్లస్ డిఫెన్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నెంబర్ వన్ స్టాప్ సొల్యూషన్ శాతవాహన డిఫెన్స్ అకాడమీ. మీరు నేవీలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఆర్మీలో అవ్వాలనుకున్నా, కానిస్టేబుల్, పోలీస్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా నెంబర్ 1 అడ్డా వచ్చేసి శాతవాహన డిఫెన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చేసామండి. సో వాళ్ళతోటి మాట్లాడి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం బయట ఉన్న అకాడమీస్ కి ఇక్కడ అకాడమీస్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం రండి. నీలం లక్ష్మణ్ గారి సన్ మనతో ఉన్నారండి. సో ఈ శాతవాహన డిఫెన్స్ అకాడమీ బాధ్యతలు ఆయన కూడా షేర్ చేసుకుంటున్నారంట. సో మనతోటి చెప్పడానికి మరికొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హలో సార్. హలో అండి. సార్ చెప్పండి, ఇంత చిన్న ఏజ్ లోనే మీరు మీ ఫాదర్ తోటి ఈ అకాడమీ బాధ్యతలు షేర్ చేసుకుంటున్నారు అండ్ అసలు ఈ అకాడమీ గురించి మీ స్టోరీ, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి సార్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శివ రాకేష్. నేను ఎంపీడ్ కంప్లీట్ చేశాను అండ్ ఆల్ ఇండియా యూనివర్సిటీ కూడా ఆడాను. ఓకే. సో మన శాతవాహన ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇక్కడ ఈ 17 years నుండి ఉందండి. మా ఫాదర్ వచ్చేసి ఫస్ట్ తెలంగాణలో మనకి లోకల్ వైజ్ గా మొత్తం అందరికి నోటెడే. నేను దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో మన శాతవాహన గురించి వీడియోస్ పెట్టాను. దానివల్ల స్టూడెంట్స్ మనకి ఏపీ అండ్ తెలంగాణ నుండి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి ఇక్కడికి స్టూడెంట్స్ రావడం జరిగింది. లాస్ట్ నోటిఫికేషన్ లో దాదాపు మోర్ దెన్ 500+ స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చాయి. సో ఈసారి ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మనకి డిఫెన్స్ అకాడమీ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు 10th అండ్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, నేను పోలీస్ అవ్వాలి, లేకపోతే ఆర్మీ, నేవీ లాంటి జాబ్ సాధించాలని. కాకపోతే వాళ్ళకి తెలియదు, అసలు రూట్ తెలియదు, దీని ప్రిపరేషన్ ఎలా అవ్వాలి ఏంటి వాళ్ళు తెలుసుకునే లోపే సగం ఏజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ కోసం మన అకాడమీలో డిఫెన్స్ స్టార్ట్ చేసాం. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే 10th అయిపోయిన వాళ్ళకి ఇక్కడ ఇంటర్ తో పాటు అటు జాబ్ కి సంబంధించిన కోచింగ్ తీసుకోవచ్చు అండ్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి డిగ్రీ ప్లస్ ఇది తీసుకోవచ్చు. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు పోలీస్ కానీ ఏ జాబ్ కొట్టాలన్నా కోచింగ్ కంపల్సరీ. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ తర్వాత కోచింగ్ తీసుకుంటే దాని వల్ల మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, లేదంటే మనీ డబుల్ అవుతుంది. సో ఇక్కడ జాయిన్ అవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అటు ఇంటర్ స్టడీస్ అండ్ డిగ్రీతో పాటు ఇటు సైడ్ మనకి జాబ్ కి సంబంధించిన కోచింగ్ కూడా దొరుకుతుంది వాళ్ళకి. అండ్ వీటితో పాటు మా ఫాదర్ ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్ కాబట్టి మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, పిల్లలంటే స్టూడెంట్స్ కి ఫిట్నెస్ కూడా కంపల్సరీ ఉండాలి. ఈ రోజులో మనం చూస్తున్నాము డిసీజెస్ వల్ల ఏమేమి అవుతున్నాయి, ఇలాంటివి, కరోనా కానీ ఏదైనా మనకి మినిమం ఫిట్నెస్ ఉండలేదు పిల్లలకి. సో ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి బోత్ ఇటు ఫిట్నెస్ అండ్ ఎడ్యుకేషన్ రెండు విధాలుగా ఫిట్ అవుతారు. అండ్ వాటితో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటాయి మనకి, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ వల్ల కూడా వాళ్ళు సర్టిఫికెట్స్ కనుక యూనివర్సిటీ కానీ ఏదైనా నేషనల్ కానీ ఏదైనా స్టేట్ కానీ ఆడితే మనకి రేపు జాబ్ కొట్టేటప్పుడు ఆ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి జాబ్ కొట్టడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సో అందుకే మనకి స్పోర్ట్స్, అటు ఎడ్యుకేషన్ అండ్ ఇటు కోచింగ్ 3 ఈక్వల్ గా ఇస్తాము. అండ్ ఆల్సో మనకి ఫుడ్ కూడా వాళ్ళకి అంత వర్కౌట్ చేసినప్పుడు ఫుడ్ కూడా కరెక్ట్ ఉండాలి. సో వాటిలో కూడా మన హాస్టల్లో ఇప్పుడు ఫుడ్ కూడా మంచి డైట్ అయితే ఉంటుంది. అండ్ వాటితో పాటు స్టడీ అవర్స్ కానీ బోత్ ఇక్కడ పిల్లలకి చాలా మంది ఏమనుకుంటారు, మళ్ళీ నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి 10th లో కానీ ఇంటర్లో కానీ నేను జాబ్ కొట్టగలుగుతాను అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి తక్కువ మార్క్స్ రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుండి ఇయర్ మొత్తం చదివింది కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో ఎగ్జామ్స్ కి ముందు ప్రిపేర్ అయ్యి రాసే మనకు అన్ని మార్క్స్ తెచ్చుకుంటారు. ఇక్కడే వాళ్ళ ఒక గోల్ పెట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళ గోల్ కి తగ్గట్టుగా మనం ఇంకా ఇంప్రూవ్ మోటివేషన్ గానీ వాళ్ళకి టిప్స్ గానీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ తో చదువుతారు. సో అలాంటి వాళ్ళు కూడా జాబ్ కొట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రీజన్. సో నాకైతే చాలా డ్రీమ్స్ ఉండేవి ఇలా అకాడమిక్ సంథింగ్ ఆర్మీకి కానీ నేవీకి కానీ వెళ్ళాలని. సో లేడీస్ కి ఉందో లేదో తెలుసుకుందాం సార్. మరి ఓన్లీ జెంట్స్ కేనా, లేడీస్ కి లేదా? లేదండి, లేడీస్ కూడా మనం ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. అండ్ గర్ల్స్ కూడా మన అకాడమీలో ఇక్కడ పద్మ మేడం ఉన్నారు, మా మదరే, ఆవిడకి 48 years ఉంటుంది. ఇక్కడ మనకి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ జస్ట్ 18 to 24 years ఉంటుంది కావచ్చు. వాళ్ళకన్నా డబుల్ ఏజ్ అయినా మా మదర్ కూడా వాళ్ళతో పాటు చేస్తారు. దాని వల్ల వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ గ్రోత్ అవుతారు అన్నట్టు. సో ఇన్ని ఫెసిలిటీలు ఉన్నాయి కదండి, మరి ఫీజు ఏమన్నా ఎక్కువ ఉంటుందా సార్? లేదు మేడం, చాలా మంది అయితే మనం బయట తెలుసుకున్నాం ఫీజు ఎంత ఉంటదని, అంతకన్నా చాలా ఫీజు తగ్గించాం. ఇప్పుడు నార్మల్ ఒక ఇంటర్ ప్లస్ హాస్టల్ బయట తీసుకుంటే ఎంత ఫీజు ఉంటుందో అంతకన్నా తక్కువ ఫీజులో ఇక్కడ వాళ్ళకి ఇంటర్ ప్లస్ హాస్టల్ అండ్ అటు సైడ్ మనకి జాబ్ సంబంధించిన కోచింగ్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఫీజు కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ పూరే కదా, అందరూ ఒకేసారి పే చేసుకోలేరు కాబట్టి మనం అందులో టర్మ్స్ కూడా పెట్టాము ఫీజు అలాగా. అండ్ ఆల్సో ఫీజు లో కూడా మనం ఫస్ట్ జాయిన్ అయిన 100 members కి 20,000 అయితే డిస్కౌంట్ చేస్తున్నాం. ఇంకా ఒక 30-40 members వరకు అయితే ఉందండి. సో 30 seats లో మీది కూడా 1 of the seat గా రిజిస్టర్ చేసుకోండి కంపల్సరీ. వన్ మోర్ థింగ్,
చెప్పండి. మనకి ఇప్పుడు ఫీజు కూడా మరి తక్కువ ఫీజు ఉంది, క్వాలిటీ ఏమన్నా తగ్గుతాను అనుకుంటున్నారేమో. లేదండి, మనం ఫీజు తక్కువ పెట్టడానికి రీజన్ ఏంటంటే అందరూ ఫీజు అంత అఫోర్డ్ చేయలేరు. మేము చూస్తాం కదా స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్ టైమ్ లో జాబ్ చేసుకుంటూ అలా జాబ్ కి ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందరు పేరెంట్స్ అంత పెట్టలేరు కదా. సో అందుకే మనం తక్కువ ఫీజులో వాళ్ళకి ఇప్పుడే ఎడ్యుకేషన్ అయితే పెడతారు, దీంతో పాటు కోచింగ్ కూడా ఇప్పుడే నేర్పిస్తే వాళ్ళకి ఇంకొంతమందికి ఎక్కువ మందికి జాబ్ వస్తాయనే ఒక ఉద్దేశంతో మన ఈ అకాడమీ అయితే స్టార్ట్ చేసాము. నేను చెప్తున్నాను కదా, 100% వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క రూపీకి అంతకి డబుల్ వర్త్ ఉంటుంది ఇక్కడ. అదైతే నాకు గ్యారంటీ ఇస్తాను. సో చెప్పండి, ఇంత చిన్న ఏజ్ లోనే మీ నాన్నగారి బాధ్యతలో షేర్ చేసుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని ఏది ఎక్కువగా మోటివేట్ చేసింది ఇటు సైడ్ రావడానికి? ఫస్ట్ వచ్చేసి మా ఫాదర్ అండి, మా మదర్ అండ్ ఫాదర్. వాళ్ళకి 50+ ఎబో ఉంటాయి ఏజ్. స్టిల్ వాళ్ళు చేసే వర్కౌట్ చెప్తున్నా మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరు చేయలేరు. వాళ్ళని చూసి నాకే అనిపిస్తుంది, ఈ ఇంట్లో నేను అంత ఏజ్ ఉన్న వాళ్ళే చేస్తున్నారు, నేను ఇంకా లేజీ పిల్లలుగా ఉన్నాను ఏందని. సో నేను అందుకే వాళ్ళని కాంపిటేటివ్ గా తీసుకొని నేనైతే ప్రిపేర్ అయ్యాను. నాకు ఎప్పుడైతే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందో నేను అప్పుడే పీసీ జాబ్ కొట్టాను. డ్యూ టు మెడికల్ రీజన్ వల్ల నేను వెళ్ళలేదు. మా ఫాదర్ వచ్చేసి ఆ హైట్ వల్ల వెళ్ళలేదు. మేబీ నాకు తెలిసి మా ఫాదర్ అప్పుడు మిస్ అవ్వడం వల్ల ఇంతమందికి జాబ్స్ వచ్చాయి. నాకు ఈ రీజన్ వల్ల ఇంకొంతమంది ఎక్కువ మందికి జాబ్ తెప్పియాలని ఉందేమో. సో అందుకే అదే అనుకుంటాను, గాడ్స్ వాళ్ళని చూసి ఎదిగాను కాబట్టి నేను కూడా నా వీలైనంత మంచి చేయాలి అనే అదొకటి ఉంటది. అండ్ నెక్స్ట్ అంటే గ్రౌండ్ అయితే డైలీ తీసుకెళ్తారండి మా ఫాదర్. డైలీ మార్నింగ్ గ్రౌండ్ కంపల్సరీ. ఇక ట్రిప్స్ ఏంటన్నా అంటే వాళ్ళు మాస్టర్ అథ్లెటిక్స్, అంటే ఈ ఏజ్ లో కూడా వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఆడారని చెప్పాను కదా. సో నేషనల్ మీట్ ఏదున్నా సరే, నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను, జైపూర్ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, నెక్స్ట్ బెంగళూరు వెళ్ళాను. వాళ్ళకి మాస్టర్ అథ్లెటిక్స్ రన్నింగ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేది. అక్కడికి వెళ్ళి చూస్తే 35 నుండి 80, 90 ఏజ్ వాళ్ళు కూడా రన్నింగ్ చేసేవాళ్ళు. వాళ్ళని చూడడం వల్ల అరే ఇంత ఏజ్ వాళ్ళు చేశారు, మనం ఎందుకు చేయలేమని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సేమ్ అలాగే వీళ్ళని మా పేరెంట్స్ ని చూసి కూడా ఇక్కడ పిల్లలు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాకు 24 ఇయర్స్ ఉన్న ఈ ఏజ్ లో ఉరుకుతున్నా అని అనుకుంటారు. ఇక్కడ 48 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళు చేస్తారు, మేము చేయలేమా అని చెప్పేసి వాళ్ళకి ఇంకొక ఇన్స్పిరేషన్. సో అండ్ అలాగే మన దగ్గర ఏంటంటే ఒక పర్సన్ ని కొట్టడం కానీ తిట్టడం లాంటివి ఏమి ఉండేయండి. వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా మోటివేషన్ తెప్పించే వాళ్ళని చేపిస్తాం వర్కౌట్స్ కానీ. అండ్ వచ్చే వాళ్ళు కూడా ఒక గోల్ తో వచ్చారు కదా, సో వాళ్ళు కూడా కష్టపడతారు. సో డెఫినెట్ గా ఇక్కడ వాళ్ళకి 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నీలం లక్ష్మణ్ గారు ఉన్నారు, డైరెక్టర్ ప్లస్ కోచ్. సో ఈ శాతవాహన డిఫెన్స్ అకాడమీ అనేది స్టార్ట్ అయింది. అడ్మిషన్స్ కోసం ప్రతి ఒక్కరైతే వస్తున్నారు. సో మీరు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ డిఫెన్స్ అకాడమీ కోసం చూస్తున్నారా? సో ఇదైతే సరైన ప్లేస్ అండి. ఎందుకు అనంటే నీలం లక్ష్మణ్ గారే డైరెక్టర్ దీనికి, అలానే ఈయననే కోచ్ కూడా. సో ఒక్కసారి ఆయనతోటి మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, బాగున్నారా? సార్ చెప్పండి, మీ శాతవాహన డిఫెన్స్ అకాడమీ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఇక్కడ వరకు ఎలా వచ్చారు, అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేసినాము. దాదాపు ఇన్స్టిట్యూట్ 2010లో స్టార్ట్ చేసినాము. అంటే దాదాపు 17 ఇయర్స్ అవుతుంది. అయితే 17 ఇయర్స్ నుంచి చాలా మంది కానిస్టేబుల్, ఎస్ఐలు, ఆర్మీ, నావీ చాలా మంది కొట్టినారు. అయితే మేడం ఎందుకంటే మనం డిఫెన్స్ స్టార్ట్ చేస్తే ఇంటర్ వాళ్ళు 2 ఇయర్స్, డిగ్రీ వాళ్ళు 3 ఇయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని మనము కొంచెం స్టాండర్డ్ గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా దాదాపు నేను ఇంటర్నేషనల్ లెవెల్లో మాస్టర్ అథ్లెటిక్స్ లో మెడల్ కొట్టడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను స్పోర్ట్స్ లా, స్టడీలో కూడా దాదాపు నేను పీజీ కంప్లీట్ చేయడం జరిగినది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పటి జనరేషన్ బట్టి మెంటల్లీ, ఫిజికల్లీ రెండు హెల్త్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలనే ఉద్దేశంగా మనం డిఫెన్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే డిఫెన్స్ పెడితేనే మనం రెండిట్లలో స్టాండర్డ్ అనేది తయారు చేసినందుకు టైం కూడా ఉంటుంది. కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. సో చెప్పండి, ఇక్కడ డిఫెన్స్ అకాడమీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలానే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందా సార్? అయితే మేడం మనము మామూలుగా ప్రొసీజర్ అనేది మామూలుగానే పెట్టినాము. ఎందుకంటే ఫస్ట్ మనము దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 100 మెంబర్స్కి ఆఫర్ కూడా పెట్టినాము. ఆఫర్ అంటే మనం ముందుగా చేరిన వాళ్ళకి ఒక 20,000 ఆఫర్ పెట్టినాము. ఎందుకంటే మనకు 10th అయిపోయిన వాళ్ళు వస్తారు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ డిగ్రీలో చేరేతారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ జాబ్ కోసం మళ్ళీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్ వాళ్ళంటే వాళ్ళు 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏజ్ వస్తుంది కాబట్టి ఈ 2 ఇయర్స్ లో వాళ్ళు స్టాండర్డ్కి వస్తారు. నెక్స్ట్ డిగ్రీ ఎక్కడ చదివినా కానీ వాళ్ళు జాబ్ కొట్టే రేంజ్ లో ఉంటారు కాబట్టి ఈ యాప్ లో ఛాయిసెస్ ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది సార్, వీళ్ళకి మార్నింగ్ నుంచి కానీ ఈవినింగ్ వరకు షెడ్యూల్ ఎలా ఉంటుంది? షెడ్యూల్ అంటే వీళ్ళకు మార్నింగ్ కంపల్సరీ ఫిట్నెస్ కావాలి కాబట్టి మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు టిఫిన్ చేసిన తర్వాత క్లాసెస్ ఉంటాయి. మన ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి ఇంటర్ క్లాసెస్ ఉంటాయి, డిగ్రీ వాళ్ళకి డిగ్రీ ఉంటాయి. ఇవి ఒక 3-4 అవర్స్ క్లాసెస్ అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ
లంచ్ తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి వాళ్ళకు డిఫెన్స్ క్లాసెస్ ఉంటాయి. అంటే డిఫెన్స్ క్లాసెస్ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ జాబ్ కొట్టేదానికి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పోలీస్ వేసేదాంట్లో జాయిన్ అయ్యారు కదా మేడం. ఇక్కడ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటేనే ఆ కోచింగ్ నడుస్తుంటారు. అయితే వాళ్ళు చదివే టైంలోనే జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా మళ్ళీ మనం అయిపోయిన తర్వాతనే వాళ్ళకు ఈవినింగ్ కొంచెం రిక్రియేషన్ గేమ్స్ ఇట్లా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వండర్ఫుల్ సార్. అండ్ ఇంకా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు రానున్న యువతరానికి 10th అయిపోయినా డిగ్రీ అయిపోయినా వీళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? అయితే మెయిన్ ఏంటంటే మేడం, మేమైతే ఒక మంచి కాన్సెప్ట్ తోనే పోతున్నాను. ఎందుకంటే మెంటల్లీ ఫిజికల్ అనేది స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే ఈ సొసైటీలో ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు. అయితే చాలా మంది ఏంటంటే ఇంటర్ అని నేను ఇప్పుడు దాదాపు చెప్పాను కదా మేడం, నేను నర్సరీ క్లాస్ నుంచి వెళ్ళి మెడికల్ కాలేజ్ దానికి సార్గా పీడియా చేసినాను. అంటే కొన్ని వేల మందిని నేను స్టడీ చేసినాను. చేసిన తర్వాత ఏ స్టడీ చదివే వాళ్ళు ఎట్లుంటారు, ఎవరు ఎట్లుంటారు, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని నేనే ఒకటి మెంటల్లీ ఫిట్నెస్, అది మెంటల్లీ ఫిజికల్లీ రెండు ఉండేది. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశం నాకు ఫస్ట్ నుంచి ఉంది మేడం. కానీ అవకాశం అనేది దేవుని వల్ల నాకు ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, స్టడీ అది ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి, వీళ్ళు స్పోర్ట్స్లో ఉండాలి, మళ్ళీ స్టడీలో కూడా టాప్ పొజిషన్లో ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా మనము ముందుకు నడిపించాలి అనేది మన యొక్క డిఫెన్స్ యొక్క ఉద్దేశం మేడం. సార్, మీరు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారు కదా, మీ ఇంట్లో కూడా ఇలానే స్ట్రిక్ట్ గా ఉంటారా? టైం టు టైం అన్ని జరగాలి, అలానే పిల్లల్ని కూడా మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలనే తీర్చిదిద్దారా సార్? అయితే మేడం, ఇప్పుడు మనం 10 మందికి చెప్పాలనుకుంటే ఫస్ట్ మన ఇంట్లోనే స్టార్ట్ చేస్తాం ఎవరైనా. ఎందుకంటే మంచి అయినా చెడైనా మన ఇంట్లో మనం భరిస్తాం కాబట్టి. అయితే నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఇప్పుడు ఇది నేను కాలేజీలలో చేయడం వల్ల నాకు ఏమనిపించింది అంటే, అరే నాకు 2 బాబులు, వీళ్ళిద్దరిని ఫస్ట్ మనము స్టడీలో టాప్ ఉండాలి, వీళ్ళిద్దరు స్పోర్ట్స్ లో కూడా టాప్ ఉండాలి అనే వేళ వీళ్ళిద్దరిని మనం 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి నేను స్పోర్ట్స్ లా స్టడీలా రెండిట్లో ప్రియారిటీ ఇచ్చిన. మళ్ళీ ఇద్దరు కూడా నేషనల్ రన్నర్లు. అంటే మనం ఏంటంటే ఈ వేళ తయారు చేస్తే వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి అన్ని పాజిటివ్ వేలు వెళ్తారు, ఏదైనా సాధించాలనే పట్టుదల పెరుగుతుందని ఇలా తయారు చేయడం జరిగింది. అలాగే మా భార్య కూడా మేము దాదాపు ఇండియాలో ఒక 10 రాష్ట్రాలు వినవచ్చు ఫ్యామిలీ. అవి చూస్తేనన్నా మా పిల్లలు చేంజ్ అవుతారు, మా డాడీ ఎట్లా ఉరుకుతాడు, మా మమ్మీ ఎలా ఉరుకుతుంది, మేము వాళ్ళని తీసుకుపోయి తయారు చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారా లేదా? అండ్ కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సో మీ పేరు? మా పేరు ఎస్ పండారి. సో మీ ఎడ్యుకేషన్ ఏం కంప్లీట్ అయింది? మాది రీసెంట్ గానే ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అయిపోయింది. ఓకే, ఇందులో నువ్వు ఏ కోర్స్ తీసుకున్నావు? బీకామ్. ఓకే, బీకామ్. చెప్పు, శాతవాహన డిఫెన్స్ అకాడమీ నీకు ఎలా అనిపిస్తుంది? వీళ్ళ కోర్సు విధానం ఎలా ఉంటుంది? అండ్ నీ ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అయ్యావా లేదా ఇక్కడికి వచ్చినందుకు? యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చేసి 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనుకున్నట్టే ఉంది, చాలా బాగుంది. అక్కడ గ్రౌండ్ కానీ మళ్ళీ స్టడీ పరంగా రైటింగ్ క్లాసెస్, ఎగ్జామ్స్ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ లో కూడా జాయిన్ అయినాం. డిఫెన్స్ లో ఏంటంటే మాకు ఇచ్చే కోర్సుకి కూడా మేము ఇచ్చే ఫీజు కూడా చాలా వర్తుంది. బయట కూడా మేము కనుక్కుంటే వాళ్ళు ఇచ్చేదానికి వీళ్ళు ఇచ్చేదానికి చాలా డిఫరెంట్ ఉంది. అట్లా అని చెప్పేసి మేము ఇల్లుంటే ఇటు సైడ్ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ మరియు అక్కడ సైడ్ కూడా డిగ్రీ ఇట్లా కంప్లీట్ చేసుకుంటాం అని చెప్పేసి 2 బెనిఫిట్స్ ఉంటాయి కదా, అందువల్ల ఇక్కడ జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయినాం, పక్క కొట్టాలని చెప్పేసి జరిగింది. ఈరోజు జాయిన్ అయ్యావా లేకపోతే జాయిన్ అవుతున్నావా? జాయిన్ అవుతున్నావు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, రిసెప్షన్ లో కానీ, నీ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఎలా ఉంది? చాలా బాగుందా? బయట ఎక్కడైనా అప్రోచ్ అయ్యావా లేకపోతే ఇదే ఫస్ట్? సో నీ డ్రీమ్ ఏంటి? ఆర్మీ. ఏమనిపిస్తుంది, రీచ్ అవ్వగలను అనిపిస్తుందా? ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. నీ పేరు? శృతి. ఓకే, ఎడ్యుకేషన్ ఏం కంప్లీట్ అయిపోయింది? నాది ఇంటర్ అయిపోయింది. ఓకే, నీ గోల్ ఏంటి నాన్న? పీసీ. ఓకే, చెప్పు, నీ గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటున్నావు? అండ్ ఇప్పుడు చూసినంత వరకు, వీళ్ళు నిన్ను ఇంటరాక్షన్ చేసుకున్నంత వరకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. సార్ వాళ్ళు చెప్పే విధానం, క్లాసెస్ పరంగానైనా దేంట్లోనైనా బెస్ట్ ఉంది. ఓకే, అండ్ మీ ఊరు? మాది గుంకుల కొండాపూర్. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు. హాస్టల్ ఫెసిలిటీ తీసుకున్నావా?
ఓకే, ఆల్ ద బెస్ట్. myself Ritika, I'm Jannam district Jafargarh mandal. నేను ఇక్కడికి వచ్చి 1 month అవుతుంది. పీసీ కానిస్టేబుల్ కి ట్రై చేద్దాము అని, ఎట్లయినా నాది ఇంటర్ అయిపోయింది కదా అనేసి ఇక్కడికి వచ్చాను. ఓకే, విన్నారు కదండి, సీరియస్ గా స్ట్రిక్ట్ గా కాకుండా చాలా ఫ్రెండ్లీ వేలో వీళ్ళకి టీచింగ్ అనేది జరుగుతుంది. ఓవరాల్ గా 17 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో 17 years ఉన్నప్పుడు ఎవరికి ఎలా చెప్పాలి, ఎందుకంటే 10th ఇంటర్ అనేది చాలా క్రూషియల్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. ఎందుకంటే ఇదే లెర్నింగ్ స్టేజ్. ఈ తర్వాతనే మనకి ఏం చేయాలి ఏంటనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ స్టేజ్ లో వీళ్ళకి దగ్గరుండి ప్రతి ఒక్క దాంట్లో చాలా ఒక ఫ్రెండ్ లాగా చెప్పడం అనేది విశేషం అండి. ఈ అకాడమీలో ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి అదే వస్తుంది, మాకు స్ట్రిక్ట్ గా ఒక సార్ లాగా కాదు, ఫ్రెండ్లీగా చెప్తున్నారు అని ఉంది. ఇక్కడ కోచింగ్ నచ్చి నేను మా పేరెంట్స్ తో మాట్లాడి ఇక్కడ జాయిన్ అయినాను. అంటే వచ్చి 1 month అవుతుంది. ఇక్కడ వర్కౌట్స్ అన్ని బాగా నచ్చినాయి. అంటే రన్నింగ్ చేయలేకపోయినా ఫస్ట్లా, ఇప్పుడు బాగానే అంటే ఒక 10 kilometers 5 km ఉరుకుతున్నాము. ఈ పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చాను. అంటే ఇలానే ఇంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే డిఫెన్స్లోకి పోతే పక్క జాబ్ కొడతానే కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే శాతవాహన ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు మనీషా, నేను సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సార్ లక్ష్మణ్ సార్ వాళ్ళ కోచింగ్ బాగుంది. ఇక్కడ వచ్చినాక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను పోలీస్ ఇక్కడ నుంచి వెళ్తా అని. ఇక్కడ వల్ల డిఫెన్స్ చూద్దాం సార్ వాళ్ళు చేసిరు. డిఫెన్స్లో జాయిన్ అయితే మనకు వచ్చిన కాన్ఫిడెన్స్గా జాబ్ కొట్టే వెళ్తామని నమ్మకం కొద్ది ఇక్కడికి వచ్చినాం. చాలా బాగుంది. నేను ఇక్కడ డిఫెన్స్లో జాయిన్ అయినా. నాది పోయిన ఇయర్ ఇంటర్ అయిపోయింది, బీటెక్ చేసిన, కానీ డ్రాప్ అయినా కావాలని. ఇప్పుడు ఎందుకంటే నేను కానిస్టేబుల్ కేసీఐకి ప్రిపేర్ అవుతున్నా. ఇందులోనే డిగ్రీ కమ్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయినా. బాగుంది, ఫుడ్ ఫ్యాకల్టీ కానీ ఇక్కడ మనకు స్టడీ పరంగా కానీ చాలా బాగుంది ఇక్కడ. మై నేమ్ ఇస్ కే విష్ణు ఫ్రమ్ కొమరమి మాస్పా డిస్ట్రిక్ట్. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఆర్మీ జీడీ తీసుకున్నాను. ఆర్మీ జీడి. సో ఎలా ఉంది వాళ్ళ ఫ్యాకల్టీ గానీ, ఇక్కడ చెప్పడం గానీ, గ్రౌండ్ వర్క్ గానీ ఎలా అనిపిస్తుంది నీకు? ఫ్యాకల్టీ చాలా బాగుంది, అన్ని మంచి క్లాసెస్ అన్ని మంచిగా డైలీ జరుగుతున్నాయి రొటీన్ గా. అండ్ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడికి వచ్చాక నా టైమింగ్ అనేది ఇంప్రూవ్ అయింది 16 మీటర్. సో ఒక్కొక్క బాడీ టైప్ ని బట్టి అండ్ వాళ్ళు ఎందులో అయితే లో ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఆర్మీ, నేవీ, పోలీస్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిట్నెస్ లెవెల్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ కోచింగ్ అనేది ఇస్తున్నారు.